ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏది ఇంకో గ్లాస్ ఇవ్వలుడు? వద్దు అత్తయ్య గారు, వద్దు. ఇప్పటికే ప్రమాదం తీరం దాటే అవకాశం ఉంది. నువ్వు పోసేదేంటి? ఆ, ఇటు. ఆ, ఆ, అత్తయ్య గారు వద్దండి. అత్తయ్య గారు ఉండు. కొంచెం అత్తయ్య గారు తాకండి. వద్దండి బాబు, తాకండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు నా మాట వినండి. తాకండి అత్తయ్య గారు, నా మాట వినండి. వద్దండి. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఆ, మీ అమ్మ నా కూల్ డ్రింక్ మొత్తం తాగేస్తుంది. అవునా? ఎంత? ఎంతంటే 2 పెగ్గు. అమ్మాయి గ్యాస్కి ఇది భలే పనిచేస్తుంది. అయ్యో అమ్మా, వద్దే. నీ మందు నీకుంది కదా, అది ఇస్తా పదా. ఆ, అది మీ ఆయనకి ఇవ్వు. నాకు ఇదే బాబా అత్తయ్య గారు, అమ్మా. అత్తయ్య గారు, అమ్మా. అయ్య బాబా అత్తయ్య గారు, అమ్మా. అత్తయ్య గారు, అత్తయ్య గారు. బాబా అత్తయ్య గారు, అత్తయ్య గారు తాకూడదు, తాకూడదండి బాబు. బాబా అత్తయ్య గారు, అత్తయ్య గారు తాకూడదు. అత్తగారు, అమ్మో. ఏంటండి పరిస్థితి? అమ్మా, ఉందా పోయిందా? ఉందా పోయిందా? అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటండి మీరేం చెప్తే అమ్మ అదే చెప్తుంది? ఇప్పుడు మీ అమ్మకి ఇస్తాను చూడు ఒక జలక్కు. ఏంటండి మీరేం చేస్తే అదే చేస్తుంది, మీరేమంటే అదే అంటుంది. పెళ్లికి గొలుసు పెట్టమంటే పెట్టలేదు కదా, ఇప్పుడు ఎలా రాబడతాను చూడు. అమ్మా, అమ్మా. ఓ అదిగా అత్తగారు, అత్తగారు బాబు ఏమండే నా గొలుసు. అత్తగారు, మీ అమ్మ ఏంటే అలా వెళ్ళిపోయింది? నాకేం తెలుసు? ఒసే, ఒక్క సవరిచి 4 సవర్లు నొక్కేద్దాం అనుకుంటే మొదటికే మోసం వచ్చిందేంటే? అసలు ఇదంతా నీ వల్లే కదే. చెప్తా నీ సంగతి. అమ్మా, అమ్మా, అన్నయ్య, అమ్మా, చెప్పవే, చెప్పు. ఏంటి అమ్మా అమ్మా అమ్మా? ఏం జరుగుతుంది ఇక్కడ? అత్తగారు, మీ అమ్మాయికి ఒళ్ళొప్పులు అంటేను మసాజ్ చేస్తున్నా. ఆ, అయితే ఓకే. మరి అక్కడే చేసుకోవాలి కదా. ఎస్, మా పేరెంట్స్ అక్కడే ఉన్నారు కదా. అసలు నీ ఉద్దేశం ఏంటి సేను? అలా అమెరికాలో ఎలా చేసుకుంటుంది మామయ్య?
మరి అత్తయ్య ఆద్యని ఇండియాకి తీసుకొచ్చేటప్పుడు ఏమని మాటిచ్చింది? నేను బాగా చూసుకుంటాను, నా బిడ్డలా అన్నీ చేస్తాను అనే కదా. మరి చిన్నత్తయ్యకిచ్చిన మాట ప్రకారం పెళ్లి మీ చేతుల మీదుగా జరగకుండా ఎక్కడో జరిగితే చిన్నత్తయ్య ఆత్మకి శాంతి ఉంటుందా చెప్పండి? అత్తయ్య తన చెల్లెలికిచ్చిన మాట తప్పినట్టే కదా. ఏమంటావు అత్తయ్య? నేను చెప్పేది అత్తయ్య సంతోషం గురించే కాదు, అత్తయ్య ఇచ్చిన మాట కూడా పోకూడదు కదా. ఏమంటారు చిన్న మావయ్య? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ చిన్నోడైనా వాడు చెప్పింది నిజమే కదా. మన బిడ్డ అనుకున్నాం, రామలక్ష్మితో సమానంగా చూసుకున్నాం. అలాంటిది మనమెవరం లేకుండా అక్కడెక్కడో పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఆ పెళ్ళేదో ఇక్కడే చేస్తే సరిపోతుంది కదా. పెళ్లి చేసి అత్తారింటికి పంపించామన్న ఆనందమైనా మిగులుతుంది. నాకు ఆ బాధ ఉంది. ఇక్కడ పెళ్లి చేయడం నాకు ఇష్టమే, కానీ వాళ్ళ పేరెంట్స్ అక్కడున్నారు కదా. పది మంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కష్టం గాని ఇద్దరు అక్కడి నుంచి ఇక్కడికి రావడం కష్టమా ఏంటి? అమ్మ చెప్పింది నిజమే కదా అన్నయ్య. అవును కిషోర్ గారు. ఏం బాబు, మీ అమ్మగారిని నాన్నగారిని ఇక్కడికి పిలిపించలేవా? అదంతా నో ప్రాబ్లం అంకుల్. మమ్మీ డాడీని రమ్మంటే రేపే వచ్చేస్తారు. యాజ్ యువర్ విష్. మీరు ఎలా అనుకుంటే అలా చేయండి. నన్ను ఏడిపించడానికి వాడి లవ్కి ఓకే అన్నావు, పెళ్లికి ఓకే అన్నావు. ఇప్పుడేం చేస్తావు? ఇప్పటికైనా నిజం చెప్పాలి. ఏమ్మా ఆద్య, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నని కూడా ఇక్కడికే పిలిపిస్తాను అంటున్నాడు. మా అందరికీ ఈ పెళ్లి ఇక్కడే చేయాలనుంది. మరి నీ అభిప్రాయం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.